అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో భూములు ఉన్న వారందరికీ కూడా మరో శుభవార్త. సర్కార్ కీలక అడుగులైతే వేసింది. సో ఈ వీడియోలో వీడి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఎన్నాళ్లకు ఎంత మంచి నిర్ణయం, ఇక నుంచి డబుల్ రిజిస్ట్రేషన్లకు చెక్ సర్కార్ కీలక అడుగు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో భూములు ఉన్న ప్రజలకు సూపర్ గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో పారదర్శకత తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఇన్నాళ్ళు కేవలం వ్యవసాయ భూములకు మాత్రమే ఇస్తున్న పట్టా విధానాన్ని ఇకపై ఇండ్లు, ఖాళీ స్థలాలకు కూడా వర్తింపజేయాలని ఆలోచన చేస్తుంది. దీని ప్రకారంగా ఆస్తి యజమానుల పేరు మీద పక్కాగా యాజమాన్య హక్కు పత్రం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తరచూ వెలుగు చూస్తున్న అవినీతి, అక్రమ రిజిస్ట్రేషన్లు, అలాగే నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం వంటి సమస్యలను ప్రభుత్వం చాలా గౌరవంగా తీసుకుంది. ముఖ్యంగా ఆస్తి వివాదాలు ఎక్కువై కోర్టులకు ఎక్కుతూ ఉండడం, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉండడం వల్లే ఈ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మార్పుల కోసం రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖల అధికారులు కలిసి కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. టెక్నాలజీతో అక్రమాలకు అడ్డుకట్ట. రిజిస్ట్రేషన్ల వ్యవస్థలో మానవ ప్రమేయాన్ని తగ్గించి అవినీతికి పూర్తిగా అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగా అత్యాధునికమైన బ్లాక్ చైన్ టెక్నాలజీని వినియోగించేందుకు అధికారులు ప్రణాళికలు అయితే రచిస్తున్నారు. ఈ టెక్నాలజీ గొప్పతనం ఏమిటంటే, ఒకసారి ఆస్తి వివరాలు ఇందులో నమోదైతే వాటిని మార్చడం లేదా చెరిపేయడం అసాధ్యం. ఒక వ్యక్తి పేరు మీద ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయిన ఆస్తిని మళ్ళీ వేరొకరికి రిజిస్ట్రేషన్ చేయడానికి సిస్టమ్ అస్సలు ఒప్పుకోదు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు వంటి నిషేధిత జాబితాలోని ఆస్తుల వివరాలను ఈ టెక్నాలజీతో నిక్షిప్తం చేస్తారు. వాటిని ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నిస్తే సాఫ్ట్వేర్ వెంటనే తిరస్కరిస్తుంది. దీనివల్ల సబ్ రిజిస్టర్ల పాత్ర లేకుండానే అక్రమాలు ఆగిపోతాయి. డబుల్ రిజిస్ట్రేషన్ల బెడద, ప్రభుత్వ భూముల కబ్జాలను నివారించడానికి సర్వే నెంబర్ బ్లాక్ విధానాన్ని కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఈ కొత్త సిస్టంలో ఒక సర్వే నెంబర్లో ఎంత భూమి విస్తీర్ణం ఉంది, అందులో ఎంత రిజిస్ట్రేషన్ అయ్యింది, ఎంత మిగిలి ఉంది అనే లెక్కలు పక్కగా తెలుస్తాయి. సో ఉన్న భూమి కంటే 1 గజం ఎక్కువగా రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నించిన సాఫ్ట్వేర్ వెంటనే లావాదేవీని ఆపేస్తుంది.